ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక అనారోగ్య సమస్య ఎదుర్కొంటూనే ఉంటాడు. అలాంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండడానికి ప్రకృతి మనకు కొన్ని మందులను, అవకాశాలను కల్పించింది. మరి ప్రకృతి ఇచ్చినటువంటి ఉచిత వైద్యం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మనది పరుగుల జీవితం. అలాంటి సమయంలో మన ఆరోగ్యం గురించి మనం ఎక్కడో మర్చిపోతూనే ఉంటాం. అసలు నిజం ఏంటంటే ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఉచిత మందులు ఎన్నో ఉన్నాయి. దాంట్లో కొన్ని చూద్దాం ఇప్పుడు. మనము రాత్రి తొందరగా నిద్రపోవడం, త్వరగా లేవడం ఒక గొప్ప మందే. అది గొప్ప వరం కూడా. లేవగానే దేవుణ్ణి స్మరించడం మన మనసుకు శాంతి ఇచ్చేటువంటి ఔషధం. దాని తర్వాత యోగా, ప్రాణాయామం, వ్యాయామం ఇవన్నీ మన శరీరానికి సహజమైనటువంటి మందులే. అంతేకాకుండా ఉదయం, సాయంత్రం నడక, వాకింగ్ మన ఆరోగ్యానికి అది రక్షణ కవచమే కదా. అంతేకాకుండా సూర్యరశ్మి మన జీవితానికి ఒక శక్తిని ప్రసాదించేటువంటి వరం. అంతేకాకుండా మట్టి కుండలో నీరు ఆరోగ్యానికి అమృతం. ఇంకొక విషయం, ఈ పరుగుల జీవితంలో హడావిడిగా ఆహారాన్ని త్వరగా తినేసి వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ఆహారాన్ని బాగా నమిలి తినడం జీర్ణక్రియకు ఉత్తమమైనటువంటి మందు. ఇంకా వీలైతే తిన్న తర్వాత వజ్రాసనంలో కూర్చోవడం శరీరానికి ఉపశమనం. అన్నిటికంటే ఉచితంగా దొరికేది నవ్వు, హాస్యం. మనసుకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని ఇస్తూ శక్తిని కూడా ఇస్తుంది. అదే అసలైన మందు. కొన్నిసార్లు మౌనం కూడా ఒక మందే. అంతేకాకుండా ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా కుటుంబంతో కలిసి గడిపే సమయం మనకు ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక మందు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే మంచి స్నేహితుడు, డబ్బు లేకుండా లభించేటువంటి వైద్యశాల వంటి వాడు. ఇంకొక విషయం, ఇతరులకు మంచి చేయడం. ఇతరులకు మంచి చేసినప్పుడు వారు పడే ఆనందాన్ని చూసినట్టయితే మన హృదయం ఎంతో ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. అది నిజమైనటువంటి ఆరోగ్యం. నిస్వార్థ సేవ మన జీవితానికి అసలైన ఔషధం. శాంతి, సంతోషం, సంతృప్తి ఇవి మనకు అవసరమైన అసలు మందులు. ప్రతిరోజు కొత్తగా మనం ఆస్వాదిద్దాం. జీవితానికి నిజమైనటువంటి చికిత్సలను పొందుదాం. ఈ మందులన్నీ కూడా ఉచితమే, దుష్ప్రభావాలు లేవు. ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి వరం. అందుకే ప్రతిరోజు లేవగానే కొంత సమయాన్ని కుటుంబం కొరకు కేటాయిస్తూనే మన కొరకు మనం కేటాయించుకుందాం. ఆనందంగా ఉందాం, అందరం కలిసి ఉందాం, స్వార్థాన్ని కొంత విడనాడుదాం, సంతోషంగా ఆరోగ్యంగా జీవిస్తాం. హరి ఓం.